మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. గోపి, నిన్న జరిగిన అవాంఛనీయ సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ఈ రోజు పార్లమెంట్ ఆవరణలో ఏ విధమైన సిచ్యువేషన్ కనిపిస్తోంది? సెంట్రల్ ఢిల్లీ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. పార్లమెంట్ లోపల విపక్షాల ఆందోళనలు, పార్లమెంట్ బయట ఇటు విపక్షాలు అలాగే విద్యార్థులు సిజేపీ ఆందోళనలతో 2 రోజులుగా, ముఖ్యంగా మొన్న పార్లమెంట్ ముట్టడి, నిన్న ప్రధాని నివాసం ముట్టడితో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు ఇకపై చోటు చేసుకోకుండా అదనపు భద్రతా బలగాల్ని ప్రస్తుతం ఢిల్లీలో మోహరించడం జరిగింది. సెంట్రల్ ఢిల్లీలో పార్లమెంట్ అలాగే ఇటు ప్రధాని నివాసం కానీ బీజేపీ కేంద్ర కార్యాలయం, సున్నితమైన ప్రాంతాలన్నిటి వద్ద కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. జంతర్ మంతర్ వద్ద ముఖ్యంగా అదనపు బ్యారిగేట్లని మోహరించడం జరిగింది. ఎందుకంటే ఈ నీట్ వ్యవహారం, నీట్ పేపర్ లీకులు అలాగే విద్యా విధానంలో లోపాలు, విద్యార్థులపై లాఠీచార్జ్, వీటన్నిటిపైన కూడా పార్లమెంట్లో చర్చ జరగాలి అని చెప్పి విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈరోజు 3వ రోజు పార్లమెంట్ సమావేశాలు, 2 రోజులు ఎటువంటి బిజినెస్ లేకుండా వాషౌట్ అయిపోయిన పరిస్థితి. సో ఈ రోజు కూడా విపక్షాలు వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ నీట్ వ్యవహారం పైన చర్చ జరగాలి, అలాగే పార్టీ ఫిరాయింపులకు సంబంధించి కొత్త చట్టాలు తేవాలి అని చెప్పి ఇటు ఎంపీలో వాయిదా తీర్మానాలు ఇచ్చారు. అలాగే ప్రస్తుతం ఖర్గే ఛాంబర్లో ఇటు ఇండియా అలయన్స్కి సంబంధించిన పార్టీ నేతల సమావేశం జరుగుతోంది. ప్రతిరోజు కూడా ఫ్లోర్ మేనేజ్మెంట్ కోసం ఇండియా అలయన్స్ నేతలు పార్లమెంట్లో ఏ విధంగా వ్యవహరించాలి అనేది ఖర్గే ఛాంబర్లో మీట్ అయి 10 గంటలకి డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఈ ముఖ్యంగా సమావేశం అనంతరం మకర ద్వారం వద్ద విపక్ష ఎంపీలంతా కూడా ఈరోజు అందరూ కూడా పార్లమెంట్కి నల్ల దుస్తులు ధరించి వచ్చారు. సో వీళ్ళు ముఖ్యంగా కేంద్ర వైఖరికి నిరసనగా విద్యా వ్యవస్థ పట్ల అలాగే విద్యార్థుల పట్ల కేంద్రం ఏ విధంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది, విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జ్ని ఖండిస్తూ ఈరోజు అంతా కూడా రాహుల్ గాంధీ కానీ ఇటు మిగతా మహువా మొయిత్రా, ప్రియాంక గాంధీ, మిగతా ఎంపీలంతా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అలాగే విపక్ష పార్టీలకు సంబంధించిన ఎంపీలంతా కూడా నల్ల దుస్తులు ధరించి పార్లమెంట్కి వచ్చారు. సో వారంతా కూడా మకర ద్వారం వద్ద నిరసన తెలుపబోతున్నారు. కేంద్ర వైఖరికి, విద్యా వ్యవస్థ పట్ల కేంద్రం ఏ విధంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది, బాధ్యత తీసుకోవడం లేదు. పేపర్ లీకులు జరిగిన 152 పేపర్ లీకులు జరిగాయి ఈ 12 ఏళ్లలో, అయినా కూడా ప్రధాని స్పందించడం లేదు. సో కొన్ని డిమాండ్లను నిన్న రాహుల్ గాంధీ ప్రధాని నివాసం ముందు ధర్నా చేసినప్పుడు ఉంచడం జరిగింది. ఈ నీట్ పేపర్ లీకులు, విద్యా వ్యవస్థలో పూర్తిగా ఉన్న లోపాలు, పరీక్షా విధానంలో ఉన్న లోపాలు, వాటిని ఏ విధంగా అడ్రస్ చేస్తారు, ఎటువంటి సంస్కరణలు తీసుకురాబోతున్నారు, అలాగే విద్యార్థులు ఎందుకు భారతదేశంలో ఇంత విద్య కాస్ట్లీ అయిపోయింది, ఎందుకు ఆర్థిక భారాలను విద్యార్థుల తల్లిదండ్రులు, కుటుంబాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సో దీనిపైన సమగ్రంగా చర్చ జరగాలి. అలాగే విద్యార్థుల లాఠీ ఛార్జ్కి సంబంధించి నైతిక బాధ్యత తీసుకుంటూ కేంద్ర హోంమంత్రి దీనికి వివరణ ఇవ్వాలి, అలాగే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ఇటువంటి డిమాండ్లను నిన్న ఉంచడం జరిగింది. సో వాటిపైన ఇప్పటివరకు కేంద్రం నుంచి ముఖ్యంగా నీట్ వ్యవహారానికి సంబంధించి చర్చిస్తూ ఉంటున్నారు. కానీ మిగతా అంశాలు, రాజీనామా చేయడం, ధర్మేంద్ర ప్రధాన్ మిగతా ఇష్యూస్కు సంబంధించి ఏ విధంగా కేంద్రం అడ్రస్ చేస్తుంది, రాహుల్ గాంధీ నిరసన అయితే బీజేపీ శ్రేణులు ఖండించడం జరిగింది. బీజేపీ నేతలు ప్రతిపక్ష నేత హోదాకు తగ్గట్లుగా వ్యవహరించడం లేదని చెప్పి నితిన్ నవీన్ రాహుల్ గాంధీ నిరసన విమర్శించడం జరిగింది. సో చూడాలి మరి ఈరోజు పార్లమెంట్ లోపల బయట కూడా ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్రం ఏ విధంగా వ్యవహరించబోతుందనేది మనం వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ గోపి.